కామన్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా, అందులో కొన్ని సమ్స్ ఇన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ ఇచ్చాను. 5 minus 2 is equal to 6 అని ఇచ్చాను. దిస్ ఇస్ అన్ ఇన్బ్యాలెన్స్ ఈక్వేషన్. వాట్ ఈస్ 5 minus 2? 3 కదా, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాను? 4 ఇచ్చాను. చూడండి, అలాగే ఇవన్నీ ఇన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్ అన్నమాట. మీరు ఇందులో ఒక్కొక్క ఈక్వేషన్లో నుండి ఒక్కొక్క స్టిక్ మాత్రమే మేము మూవ్ చేసి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కింద తయారు చేయాలి. ఓకేనా? బ్యాలెన్స్డ్గా చేయాలి. ఫస్ట్ సమ్ ఎవరు చేస్తారు? చేయండి. ఏమొచ్చారు? 5 minus 2 ఎంత? 5 minus 2 3 కదా, ఇక్కడ ఏముంది? కాబట్టి ఇన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఒక స్టిక్ మూవ్ చేసి ఈక్వేషన్ సెర్చ్ చేయండి. 5 plus 1 is equal to 6. Very good. Come. దీన్ని సెర్చ్ చెప్పాలి. ఏమి ఇచ్చారు అక్కడ? ఎంత? 4 plus 1 ఎంత? 4 plus 1 5 కదా. 4 plus 1 2 ఇచ్చారు, కరెక్ట్ కాదు. ఒక స్టిక్ మూవ్ చేయాలి. ఒక స్టిక్ మూవ్ చేసి ఈక్వేషన్ సెట్ చేయాలి. ఒకటే స్టిక్. Four minus 2. 4 minus 2. 4 minus 2. ఎన్ని? 2. కరెక్టే కదా? వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పాలి, క్లియర్గా చెప్పాలి. 10 ఇచ్చారు ఇక్కడ. 10 plus 5 is equal to 2 అని ఇచ్చారు, 5 అని ఇచ్చారు. ఓకేనా? కరెక్టా? 10 plus 5 ఎంత? 15 అవ్వాలి, కానీ ఓన్లీ 5 ఇచ్చారు. వన్ స్టిక్ మూవ్ చేసి ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ స్టిక్ ఎంత ఉంది? ఆ స్టిక్ ఉండకూడదు, ఆ స్టిక్ పెట్టాలి. ఈక్వల్స్ వస్తాయా? ఫిఫ్టీనా? అది ఎల్ అంటే ఎంత? 15. ఎల్ అంటే 50కి 15కి తేడా తెలియట్లేదమ్మా. అప్పుడు 11 మైనస్ మైనస్ అవుతుంది, ఈక్వల్ టు అవుతుందా? ఓకేనా? ఇప్పుడు చేయండి. 3 plus 2 5. వెరీ గుడ్.